హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు నాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనం వచ్చేసాం ప్రొఫెసర్ జయశంకర్ పబ్లిక్ పార్క్. ఇది ఎక్కడుంది అంటే చర్లపల్లిలో ఉందన్నమాట. స్టార్టింగ్ మీకు ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ ఇన్స్ట్రక్షన్ బోర్డ్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా కంపల్సరీ మనం ఫాలో చేయాలి. అండ్ పక్కనే మనకి ఈ పార్క్ డెవలప్ చేసిన వాళ్ళు, ఈ పార్క్ చీఫ్ గెస్ట్ ఎవరు ఇది కన్స్ట్రక్షన్ చేశారు, ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు, మొత్తం కూడా నేమ్ ప్లేట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ టైమింగ్స్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. మార్నింగ్ 5:30 to 8:30 వరకు, అలాగే ఈవినింగ్ 4:30 to 8 వరకు. ఇంకా పార్కింగ్ అంటూ సపరేట్గా వాళ్ళు ఏం కలెక్ట్ చేయట్లేదు పార్కింగ్కి అమౌంట్. జస్ట్ మనం సైడ్ అలా రోడ్ పక్కకి పార్క్ చేసేసుకోవడం అనమాట. ఇంక ఇలా లోపలికి వచ్చేస్తే చూస్తున్నారు కదా, ఫుల్ గ్రీనరీతో ఈ పార్క్ ఎంత బాగుందో. ఇది చాలా స్పేషియస్గా ఉందండి. ఎన్ని ఏకర్స్లో అయితే బిల్డ్ చేశారో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ చాలా స్పేషియస్గా, చాలా గ్రీనరీతో చాలా బాగుంది. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన పార్క్ అంట. అంటే లైక్ 8 months 9 months అయిందంట అంతే ఓపెన్ చేసి కూడా. అండ్ ఇంకా లోపల అయితే ఇంకా కన్స్ట్రక్షన్ కూడా అవుతూ ఉంది. అంటే బ్యాడ్మింటన్ కూడా ఇట్లాంటివన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇలా మనం చూస్తే ఇక్కడ చూసారు కదా, ప్లే ఏరియా కనిపిస్తుంది ఇప్పుడు మనకి. సో ప్లే ఏరియా అయితే కూడా చాలా పెద్దగా ఉంది. నార్మల్గా పార్క్స్ అనగానే 1 or 2 ఎక్విప్మెంట్స్ పెడతారు, బట్ అలా కాదు, ఇక్కడ చాలా మంచి ఎక్విప్మెంట్స్ పెట్టారు. అలాగే ఎవరైతే ఎక్సర్సైజెస్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా జిమ్కి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంచెం ప్లేస్ ఉండి మధ్యలో ఫ్లాగ్ ఉంటుంది కదా, ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ ఏంటంటే యోగా చేసుకోవడానికి, మెడిటేషన్ చేసుకోవడం కోసం వదిలేశారు. సో ఆల్రెడీ అక్కడ ఒక గ్రూప్ వాళ్ళు అదే చేస్తున్నారు అనమాట. అండ్ ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా డెవలప్ చేస్తున్నారు. ఇంకా నేను చెప్పాను కదా, బ్యాడ్మింటన్ కోర్ట్ అవన్నీ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారంట. అండ్ నాకు తెలిసి ఆఫీస్ కూడా ఒకటి బిల్డ్ చేస్తారేమో. సో ఫ్యూచర్లో ఇంకా ముందు ఇంకేముంటాయో కూడా చూడాలి. ఇప్పుడైతే చాలా బాగుంది. ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ కానీ, పార్క్లో ఉన్న స్లైడ్స్ కానీ, స్వింగ్స్ కానీ చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసేలాగా సీసా ఉంది, రోలర్ కోస్టర్ ఉంది, అన్నీ చాలా ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా వాకింగ్ ట్రాక్ అయితే చాలా పెద్దది. ఇక్కడ వాకింగ్ చేయాలనుకున్నా, జాగింగ్ చేయాలనుకున్నా హ్యాపీగా మీరు ఇక్కడికి రావచ్చు. మార్నింగ్ టైం ఎక్సర్సైజ్ చేయాలన్నా కూడా రావచ్చు. మేమైతే మార్నింగ్ టైమే వచ్చాము 7:30కి అలాగా. అండ్ ఇక్కడ మంత్లీ పాస్ కూడా ఇస్తారంట. ఎవరైతే రెగ్యులర్గా రావాలి అని అనుకుంటారో, డైలీ పార్క్కి వచ్చి వాకింగ్ చేసుకోవాలి అలా అనుకుంటారు కదా కొన్ని గ్రూప్ ఆఫ్ మెంబర్స్. సో ఇక్కడ ఆల్రెడీ అలా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అలాగే మీరు కూడా రావాలనుకుంటే ఇక్కడ మంత్లీ పాస్ కూడా ఉంది. లైక్ 200 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారంట మంత్లీ. నేను అడిగినప్పుడు చెప్పిన ప్రైస్ అయితే అది, బట్ ఏమైనా వ్యారీ అవ్వచ్చు. మేబీ వాళ్ళకి పెరిగే కొద్దీ వాళ్ళు ఛార్జెస్ పెంచుతారు కదా. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి కనుక్కోండి. అలాగే మనం డైలీ తెచ్చుకునే ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ డంబుల్స్ కానీ లేదా యోగా మ్యాట్స్ కానీ ఇట్లా ఏమైనా తెచ్చుకుంటే మీరు ప్రతిరోజు మోసుకెళ్లకుండా అక్కడ స్టోర్ రూమ్ కూడా ఉంది. కొంతమంది ఎక్సర్సైజ్ చేసుకుని వాళ్ళు పెట్టుకుంటుంటే చూసాను అనమాట. సో డీటెయిల్గా అయితే నాకు తెలీదు. మీరు వచ్చి ఇక్కడ ఒకసారి ఆఫీస్లో కనుక్కుంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు. అంటే ప్రతిసారి మీకు మోసుకెళ్ళడం కష్టం అని అనుకుంటే కనుక ఇక్కడ స్టోర్ రూమ్ ఉంది, పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగుంది పార్క్ అయితే. ఇంకా చిన్నగా ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా బాగున్నాయి. అంటే లైక్ 1 month బేబీస్కి 2 month బేబీస్కి ఇలా ఫోటోషూట్స్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అలా ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా పార్క్ అయితే బాగుంది. బట్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని చేయాలి ఏదైనా సరే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ప్రతి దగ్గర మెన్షన్ చేశారు. అలాగే వాళ్ళు పార్క్ను కూడా చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే కనుక డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.